కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ పోలవరం జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట అంగన్వాడీలు ఆందోళన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నల్లచీరలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. పీఎఫ్, ఈఎస్ఐ సహా సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. హెల్పర్ల ప్రమోషన్లలో 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నవచేతన్ యాప్ రద్దు చేయాలని కోరుతూ కడప కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు భారీ ఎత్తున ఆందోళన చేశారు. పెండింగ్లో ఉన్న మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సార్ కార్యక్రమానికి అంగన్వాడీలను ఉపయోగించవద్దన్నారు. అన్నమయ్య జిల్లాలోని 1779 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు.